హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అజర్బైజాన్కి పూణే నుంచి వచ్చిన వ్లాగ్ చూసే ఉంటారు. ఇవాళ అజర్బైజాన్లో డే 1 బాకు ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ హోటల్లో హీటర్ ఆన్ చేస్తే కొంచెం వేడిగా ఉంది, కానీ బయట చాలా చాలా చల్లగా ఉంది. అంటే 8 degrees అలా ఉంది, కానీ ఫీల్స్ లైక్ 5 to 6 degrees అంటున్నారు. బాగా చల్లగా ఉంది. మధ్య మధ్యలో డ్రిజిల్ వర్షం అలా పడుతుంది అనమాట. సో బాకులో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఒక సెంటర్ అన్నమాట బాకులో. అక్కడ ఆగాము. అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా కవర్ చేయొచ్చు, ఇక్కడే హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు. ఇది కార్పెట్ మ్యూజియం, కార్పెట్ షేప్లోనే రోల్ అయ్యి ఉంది. అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. అలాగే ఇది డెన్నిస్ మాల్ అంట, లోటస్ షేప్లో ఉంది. ఇది ఒక మాల్ అంట. ఇంక ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. చాలా 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 చల్లగా ఉంది. ఇది కార్పెట్ మ్యూజియం అనమాట. సో కార్పెట్ లాగా ఇట్లా రోల్ చేసి ఆ షేప్లో ఉంది. చుట్టూ వ్యూ అంతా చాలా బాగుంది. అది ఫ్లేమ్ టవర్స్. ఇక్కడ ఒక ఐకానిక్ టవర్స్ అంట. దానికి ఒక వ్యూ పాయింట్ ఏదో ఉన్నట్టుంది, అక్కడికి కూడా వెళ్తాం మోస్ట్లీ. ఇటంతా సీ ఉందన్నమాట. ఇదే లిటిల్ వెనిస్. ఇది అంటే మనకు వెనిస్లో లాగా ఇక్కడ చిన్న బోట్ రైడ్ లాగా పెడుతున్నారు. ఇదేదో ఫ్రీ లాగా ఉంది, ఏంది టికెట్స్ లేవేమో దీనికి. ఓకే, ఇక్కడ క్రిస్మస్ వైబ్ అనమాట. ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏదో పెయింటింగ్స్ కూడా పెట్టారు. టికెట్ ఎంతంట? 15 వన్ అతను. ఓ కాదు, ఇది మాస్టర్ క్లాస్. ఓకే, ఇది మాస్టర్ క్లాస్ పిల్లలు లేదో. కార్పెట్ మ్యూజియం టికెట్ అడిగి టికెట్ ఇక్కడ అడల్ట్స్ 4 adults. ఉంది ఇక్కడ టికెట్. కార్పెట్ మ్యూజియంలోకి వచ్చాము. అంటే ఇక్కడ రకరకాల కార్పెట్స్, వీవింగ్ రిలేటెడ్ ఉంటాయి అనుకుంటా. అదే చూస్తున్నాము. ఇక్కడ ఈ ఊల్తో ఈ చర్మం తీసి చేస్తున్నారు అని పెట్టారనమాట. ఊల్ క్లిప్పింగ్ అండ్ వాషింగ్, కోంబింగ్, స్పిన్నింగ్, డైయింగ్. సో ప్రాసెస్ అంతా రాశారు ఇక్కడ. ఇవన్నీ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్.
చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ శాంపుల్స్. హార్స్కి ఇట్లా బస్తాలా కట్టి పెట్టారు. ఇవన్నీ పిల్లో కవర్స్ అట్లాంటివి అనుకుంటా. ఇవి చిన్న పౌచెస్ ఆర్ హ్యాండ్ గ్లవ్స్ లాంటివి అనుకుంటా. సో ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్ పెట్టారన్నమాట, చిన్నవి పెద్దవి ఎలా వీవ్ చేస్తారు అనేవి. కొంచెం మన ఇండియన్ జరీవి లాగా ఉన్నాయి కదా. ఓ కొంచెం ఇండియన్ విలా ఉన్నాయి ఇవైతే. ఇంకా పైన ఉందన్నమాట, పైకి వెళ్ళాలి. వావ్, ఇక్కడ చూడండి గ్లాస్ మధ్యలో పెట్టారు భలే. కింద ఏం లేదంత గ్లాసు. ఓకే, స్కేరీ. దాని మధ్యలో కార్పెట్ పెట్టారు. ఉమెన్స్ ట్రెడిషనల్ క్లోతింగ్ సెట్ అంట. 19th century గోల్డ్ ఎంబ్రాయిడరీ జుల్మా బర్డ్స్ ఐ. 19th century సిల్క్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్. ఓకే, అంటే పైన ఒకటి కింద ఒకటి అలా అన్నిటి గురించి రాశారనమాట. ఇక్కడ ఒకటి కాటన్, సిల్క్, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా రాశారు. అటైర్ మొత్తం గురించి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఒక్కొక్క దాని మీద. ఓ స్త్రీ రేపురా అంట, జోకేస్తున్నారు దీన్ని చూసి. ఓకే, ఎనీవేస్, సో దీనికి కూడా సిల్క్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్. ఐ థింక్ ఇది ఈ టాప్కి ప్రింటింగ్ ఉంది కదా దాని గురించి. సిల్క్, లేస్, సో ఒక్కొక్క దాని గురించి ఇట్లా రాశారనమాట. బొమ్మల మొహాలు ఏంటి, ఏదో చేతబడి మొహాలు పాపం అట్లా పెట్టారు. భయం వేస్తుంది. ఇక్కడ ఏదో ఒక రూమ్లా పెట్టారు, మొత్తం కార్పెట్ రూమ్. కార్పెట్ చాలా బాగుంది. ఓ లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడేవో పేర్లు కూడా రాశారు మధ్యలో. షరాబ్, షరాన్. ఇవేవో పల్చగా, ఐ థింక్ బెడ్షీట్ టైప్స్ అనుకుంటా. ప్యాటర్న్డ్ కెలాగాయి అంటేంటో. ఇవైతే మన ఇండియన్ టైప్లోనే ఉన్నాయి ఈ ప్రింట్లు. ఓ ఇట్లా బ్లాక్ ప్రింట్స్ వస్తే వీటితో ప్రింట్ చేస్తారు. ఇవి మనం మెహందీ కోన్స్కి కూడా వాడతారు, బ్లాక్ ప్రింటింగ్కి వాడతారు ఇవి ఇండియాలో, చూసాను నేను. అది కార్పెట్ మ్యూజియం నుంచి బయటకు వచ్చాం. కొంచెం చీకటి పడతా, కొంచెం వెలుతురు వస్తా, రకరకాలుగా ఉంది. బట్ టైం అయితే మధ్యాహ్నం 1:30 అంతే. ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్ ఉంది, అంత యూరోపియన్ వైబ్. చలిగా బాగుంది వెదర్. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంట, స్నో కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ప్రస్తుతానికైతే స్నో లేదు కానీ బాగా చల్లగా అయితే ఉంది.
చూసారు కదా, బాకులో ఫస్ట్ డే ఇలా గడిచిందనమాట. ఇది చల్ల చల్లగా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ అన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.